ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సుదీర్ఘ తీర ప్రాంతం పెట్టుబడులకు గమ్యస్థానమని, అభివృద్ధికి ముఖద్వారమని తెలిపారు. తీర ప్రాంతాన్ని ఆదాయార్జన వనరుగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా 3వ రోజు ఆయన పలు కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. సింగపూర్ కంపెనీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను కూడా సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, పి నారాయణ, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. సీఈఓలతో మారిటైమ్ ఆపరేషన్స్, మౌలిక వసతుల కల్పనపై ఆయన చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో గ్లోబల్ భాగస్వాములుగా కలిసి రావాలని కోరారు. ఏపీలో అన్ని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగా పోర్టుల నిర్మాణం, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం వెంబడి 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయని చెప్పారు. మరో 4 కొత్త పోర్టులు రానున్నాయని తెలిపారు. శ్రీ సిటీకి దగ్గరలోనే 5 పోర్టులు ఉన్నాయని అన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డ్రై పోర్ట్ నిర్మాణంపై దృష్టి సారించామని చెప్పారు. ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా సరుకు రవాణా చేపట్టే ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. టూరిజానికి కూడా పెద్దపీట వేస్తున్నామన్నారు. కొత్త పోర్టులతో అనేక అవకాశాలు వస్తాయని సీఈఓలు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించి తద్వారా అఖండ ఆసియా మార్కెట్లో వేల్నూరుకోవాలని చూస్తున్న సంస్థలకు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ వ్యూహాత్మక గమ్యస్థానమని మంత్రి లోకేష్ అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, ఏఐ, ఫిన్టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను శక్తివంతం చేయడం అనే అంశంపై సింగపూర్లోని హంగ్రీలా హోటల్లో ఏర్పాటు చేసిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టెక్నాలజీ కేవలం పరికరం కాదని, విజయానికి ప్రాథమిక అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వరుసగా దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో సమావేశాలు జరుపుతుంటే, మరోవైపు ఐటీ మంత్రి లోకేష్ ఐటీ, డేటా కంపెనీల ఏర్పాటుకు ప్రముఖ సంస్థల యాజమాన్యాలతో అక్కడే సంప్రదింపులు జరుపుతూ అవగాహన ఒప్పందాలను చేసుకుంటున్నారు. రాష్ట్రంలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు 3వ రోజు 2 ప్రధాన సంస్థలు టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ ఏర్పాటుకు తమతో కలిసి పనిచేయాలని క్యారియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాను లోకేష్ కోరారు. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనర్ల తయారీ రంగంలో ప్రఖ్యాతిగాంచిన ఈ కంపెనీ ఏపీలో కార్యకలాపాలు చేపట్టాలని ఆహ్వానించారు. క్యారియర్ ఉత్పత్తుల వినియోగం వల్ల వినియోగదారులకు 25% మేర విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భాటియా మాట్లాడుతూ ఉన్నత స్థాయిలో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తామన్నారు. జపాన్ మూలాలు కలిగి సింగపూర్లో స్థావరం ఏర్పరచుకున్న మురాటా ఎలక్ట్రానిక్స్ ఎండీతో లోకేష్ చర్చలు జరిపారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ను స్థాపించాలని కోరారు. దీంతో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ముందుకు వస్తాయని, ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హిరోయినికా హామీ ఇచ్చారు. ఏపీ లిక్కర్ కేసులో జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిర్ధారించే ఆధారాలు బయటపడుతున్నాయని, సాంకేతిక ఆధారాలే కాదు సంతకాల సాక్షిగా జగన్ దొరికిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి ఏరుకోరి తెచ్చుకున్న వాసుదేవ్ రెడ్డికి స్వయంగా జగనే బ్యావరేజెస్ డిస్టిలరీస్ పగ్గాలు అప్పగించినట్లు వెల్లడైంది. 3,500 కోట్ల మద్యం స్కామ్లో సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో జగన్ పాత్ర గురించి పలు సందర్భాల్లో స్పష్టంగా వివరించింది. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి కమిషన్ల వసూలు, మద్యం స్కామ్కు ఇదే మూలం. ఈ 2 విభాగాలను జగన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కు చెందిన వాసుదేవ్ రెడ్డికి అప్పగించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వాసుదేవ్ రెడ్డి రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చారు. ఆయనను నీటిపారుదల శాఖలో నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ జగన్ దీన్ని మార్చేశారు. ఆయనను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా నియమించాలని ఫైల్పై రాసి సంతకం చేశారు. పోస్టింగ్లలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే కావడంతో నాటి సీఎస్ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2019 సెప్టెంబర్ 16న ఈ జీవో జారీ అయింది. ఇది అంతటితో ఆగలేదు. డిస్టిలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా వాసుదేవ్ రెడ్డికి కట్టబెడితేనే స్కామ్ సాఫీగా సాగుతున్న ఆలోచనతో 2019 అక్టోబర్ 31న డిస్టిలరీస్ కమిషనర్ పోస్టులోనూ ఆయన్నే కూర్చోబెట్టాలని నాటి సీఎస్ ను జగన్ ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే ముందే వాసుదేవ్ రెడ్డితో చేసుకున్న ఒప్పందం మేరకు వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ 2 పదవుల్లో ఆయన్నే కొనసాగించారు. ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న సత్యప్రసాద్ను తమ వ్యూహం ప్రకారం వాసుదేవ్ రెడ్డికి ఓఎస్డీగా నియమించారు. 2019 నవంబర్ 27న వైసీపీ పెద్దల సిఫారసుతోనే ఈ నియామకం జరిగింది. తమ దోపిడీకి సహకరిస్తే ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని సత్యప్రసాద్కు ఎంపీ మిథున్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సిట్ విచారణలో తేలింది.
ఏపీలో రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేశామని గొప్పలు చెప్పిన నాటి సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్ల పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు వాటాగా నయా పైసా చెల్లించలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఫసల్ బీమా యోజన కింద రైతులకు బీమా సొమ్ము ఎగనామం పెట్టిన విషయం తేటతెల్లమైంది. లోక్సభలో ఎంపీ హనుమాన్ బేనీవాలా అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల బీమా అమలుపై వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు రాష్ట్రాలు తమ వాటా ఇవ్వడం లేదని, ఇంకొన్నిసార్లు ఆలస్యం చేస్తున్నాయని తెలిపారు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు రైతులకు ఫసల్ బీమా యోజన సొమ్ము ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఇకపై రాష్ట్ర వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం తన వాటాను జమ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే దానిపై 12% వడ్డీ వసూలు చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. 2019 ఖరీఫ్లో జగన్ సర్కార్ పంటల బీమా కింద రైతులతో ₹1 ప్రీమియం కట్టించింది. అయితే ఆ ఏడాది రబీ సీజన్లో ఈ పథకాన్ని జగన్ సర్కార్ వినియోగించుకోలేదు. అలాగే 2020-2021లో 2 సీజన్లోనూ అసలు బీమా యోజన పథకాన్నే వినియోగించుకోలేదు. ఉచిత పంటల బీమా అంటూ కేవలం ఖరీఫ్ సీజన్లో మాత్రమే పరిహారాన్ని అందించింది. 2022లోనూ ఖరీఫ్లో మాత్రమే పంటల బీమా అమలు చేశారు. మళ్లీ 2022-23 రబీ, 2023 ఖరీఫ్, 2023-24 రబీలో ఉచిత పంటల బీమా ఊసే ఎత్తలేదు. దీంతో 3 పంటల బీమా సొమ్ము రైతులకు సెటిల్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 ఖరీఫ్లో అప్పటికి అమలులో ఉన్న ఉచిత బీమానే వర్తింపజేస్తామని ప్రకటించింది. ఎవరైనా ప్రత్యర్థులపై విజయం సాధిస్తే సంబరాలు చేసుకుంటారు. కానీ జగన్ రివర్స్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే సొంత తల్లి చెల్లిపై విజయాన్ని కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఓ గెలిపేనా జగన్ అని ఏపీ హోంమంత్రి అనిత ప్రశ్నించారు. సరస్వతి పవర్ షేర్ల బదిలీ వివాదంలో తల్లి చెల్లిపై కేసులు వేసిన జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకుండడంపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని కోర్టుకు లాగి నైతిక విలువలు లేకుండా వ్యవహరించిన జగన్ ప్రజా జీవితానికి ఏ విధంగా అర్హుడని ప్రశ్నించారు. ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేని వ్యక్తి నాయకుడు ఎలా అవుతారని నిలదీశారు. సొంత తల్లి చెల్లిపై తాత్కాలికంగా పైచేయి సాధించడాన్ని కూడా గొప్ప విజయంగా ప్రచారం చేసుకోవడం తన సైకో మనస్తత్వాన్ని చాటుకున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో గెలుపు కోసం తల్లి చెల్లిని అడ్డం పెట్టుకుని ఆ సమయంలో దానకర్ణుల్లా షేర్లను పంపకాలు చేసిన జగన్ వారి అవసరం తీరిపోగానే వెనక్కి లాక్కోవడం ఏమిటన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే సరస్వతి పవర్లో విజయమ్మ షేర్ హోల్డర్గా ఉన్నారు. వైఎస్ హయాంలోనే పల్నాడులో సరస్వతి పవర్కు భూములు కేటాయించారు. 2019 ఎన్నికల ముందు ఫ్రాన్స్కు చెందిన విఐసిఏటి సంస్థ భారతీ సిమెంట్లో 5,000 కోట్లతో 51% షేర్లు కొనుగోలు చేసింది. మిగిలిన 49% షేర్లలో జగన్ కు షర్మిలకు వాటాలున్నాయి. అయితే షర్మిలకు ఇవ్వాల్సిన వాటా కూడా జగన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కుటుంబ ఆస్తులు పంచుకున్న క్రమంలో సరస్వతి పవర్లో జగన్ తల్లి విజయలక్ష్మికి 100% వాటా వచ్చింది. దీనికి బదులుగా జగన్ కు బెంగళూరులో ఆస్తులు దక్కాయి. అయితే మొత్తం సరస్వతి షేర్లు తానే దక్కించుకోవాలన్న ఉద్దేశంతో జగన్ సొంత కుటుంబ సభ్యులపైనే కుట్రకు తెరదీశారు అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేసేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ముందుగా నగరంలోని ఓ హోటల్లో ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో బీజేపీ శక్తి అపారమైంది. ప్రపంచంలోనే ఎవరూ సాధించలేని ప్రగతి భారతీయ జనతా పార్టీ సాధించిందని మాధవ్ అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అతి నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రులు అయ్యారు. కుటుంబ నేపథ్యం, డబ్బు, అధికారం ఏదీ లేకుండానే ఉన్నత స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమవుతుందన్నారు. ఏపీలో గత ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరుగా పంచాయతీలకు నిధులు సమకూర్చిందన్నారు. రాయలసీమ డిక్లరేషన్ను అమలు చేస్తాం. నీటి ప్రాజెక్టుల పూర్తికి, పరిశ్రమల స్థాపనకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పక్క రాష్ట్రంతో ఉన్న చిక్కుముడులను పరిష్కరించి మనకు రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు బీజేపీ కృషి చేస్తుంది. కూటమి అధిష్టానంతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు, నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి రావాల్సిన వాటాను సాధిస్తామని మాధవ్ అన్నారు. హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కేబుల్ వ్యవస్థపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ఆయా శాఖలు సమగ్ర డీపీఆర్ తయారు చేయాలని నిర్దేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో మంచినీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను సంస్కరించాలని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు, మెరుగైన సేవలను అందించాలని సూచించారు. తనకున్న వనరులను సద్వినియోగం చేసుకునే అంశంపై జలమండలి ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు.
పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని, విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి హైదరాబాద్లో తలెత్తకూడదని నిర్దేశించారు. రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో తలెత్తిన సమస్యలపై అధ్యయనం చేయాలని చెప్పారు. కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ పరిధిలో వారసత్వ కట్టడాల సంరక్షణ, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి వీలుగా కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా ఇండియన్ గేట్, గేట్వే ఆఫ్ ఇండియా, చార్మినార్ వంటి ఓ ల్యాండ్ మార్క్ను నిర్మించాలని, మూసీపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కాంగ్రెస్ లో పదవుల పండుగకు రంగం సిద్దమైంది. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున పేర్లతో ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఈ ప్రతిపాదనలపైన నేడు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యి చర్చించనున్నారు. ఇందులోనే పదవుల భర్తీకి సంబంధించి మరింత స్పష్టత రానుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంత త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే అంత త్వరగా ఆమోదించి పంపుతానంటూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీల్లో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. జాబితా రూపకల్పనలో ఇన్ఛార్జ్ మంత్రులు అలసత్వం వహిస్తున్నారంటూ ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం వద్దకు జాబితా చేరుకున్న నేపథ్యంలో ఆమోదం లాంఛనమేనని, వారంలోపే పోస్టుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను కూడా వారంలోపే ప్రకటించనున్నట్లు పేర్కొంటున్నాయి. పార్టీ కమిటీల కూర్పుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు ప్రతిపాదించేందుకు టీపీసీసీ నియమించిన పరిశీలకులతో మంగళవారం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 పేర్లను ప్రతిపాదించగా పార్టీ కమిటీల కూర్పు, పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చామని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని వివరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి దిగువకు కృష్ణమ్మ పర్వళ్లు మొదలయ్యాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం, గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఉండడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రజాప్రతినిధులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఉత్తమ్ తొలుత 13వ నెంబర్ గేటును ఎత్తేందుకు స్విచ్ ఆన్ చేశారు. అనంతరం మరికొన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మకు వాయినం సమర్పించారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడిక తొలగించడంతో పాటు ఆధునీకరిస్తామని ఉత్తమ్ కుమార్ చెప్పారు. సాగర్ ప్రాజెక్టు గేట్లు జూలై నెలలో ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైరాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మంత్రి వెంకటరెడ్డి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సాగర్కు రావాల్సి ఉంది. అయితే మంత్రి వెంకటరెడ్డి గైరాజు రావడంతో ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు ప్రసారమయ్యాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద గంటసేపు వేచి ఉండాల్సి రావడంతో చిరాకుతో మంత్రి వెంకటరెడ్డి సాగర్కు రాకుండా వెనక్కి వెళ్లిపోయారని కథనాలు ప్రసారమయ్యాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పని చేయనివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు సహా ఏ సంక్షేమ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దాంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీ అంశంలో చర్చకు సిద్దమా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఖమ్మం వచ్చిన ఆయన స్థానికంగా నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బదులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 42% బీసీ రిజర్వేషన్ బీసీలకు కాదని ముస్లిం రిజర్వేషన్ అని ఆరోపించారు. ముస్లింకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఆయన ముస్లింలకు 10% ఈబీసీ రిజర్వేషన్, 4% రిజర్వేషన్ అమలులో ఉందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఆర్డినెన్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపై బురద చల్లుతూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో బీసీల సీట్లలో 32 మంది ఎంఐఎం అభ్యర్థులు గెలిచారని, తద్వారా బీసీల రిజర్వేషన్ కోటా బీసీలకు దక్కకుండా పోయే పరిస్థితి ఉందన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఆ తర్వాత ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని భావిస్తుంది. ఈ విషయాలపై మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండ ప్రకాష్ మంగళవారం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు బీసీల ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ పెద్దలను కలిస్తే ప్రయోజనం లేదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అధికార కాంగ్రెస్పై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో ఆగస్టు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. హైకోర్టు చెప్పిన గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమూ అంతే ముఖ్యమని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యూపీఎఫ్, బీసీ సంఘాలు నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించే సమయంలో అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదని దుయ్యబట్టారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడు బీసీల గురించి మాట్లాడని కవిత ఇప్పుడు బీసీల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా ఎవరూ నమ్మరని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులను ఆమోదించడమే కాకుండా వచ్చే స్థానిక ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్ను అమలు చేసేందుకు ఆర్డినెన్స్ను రూపొందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఎవరిని చెప్పినా కాంగ్రెస్తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యమనడానికి టీపీసీసీ అధ్యక్షుడిగా తాను, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉండడమే ఉదాహరణ అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే అప్పుడు మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కవితకు చిత్తశుద్ది ఉంటే 72 గంటల దీక్షను గల్లీలో కాదు ఢిల్లీలో చేపట్టాలని ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య హితవు పలికారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై పోరాటం చేస్తామని తాము ప్రకటించగానే కవిత డ్రామాలకు సిద్ధమైందని మండిపడ్డారు. గోదావరిపై ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. అనేక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే బనకచెర్లపై ప్రజలకు అనేక రకాలుగా అవగాహన కల్పించామని, ఇక ప్రాజెక్టును అడ్డుకోవాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లడమే మార్గమని వారు ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు, అక్కడ ప్రధాని మోదీ ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని కేసీఆర్ ఈ భేటీలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్ర రైతులు ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే విధానాలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయడం దుర్మార్గమని, తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డికి కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ సంక్షోభం నివారణకు పోరాటాలు చేయాలని సూచించారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని కేటీఆర్ అన్నట్లుగా ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు సైతం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికతో పాటు ఇతర పార్టీలు ఎవరిని బరిలో దించే అవకాశాలు ఉన్నాయనే అంశంపైన చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే దిశలో వడివడిగా అడుగులు వేస్తుంది. ఈసారి మద్యం వ్యాపార నిబంధనలో కూడా కొన్ని కీలక మార్పులు రానున్నాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుమును ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం 2 ఏళ్ల గడువుతో లైసెన్సులు ఇస్తుండగా పెంచిన రుసుముకు అనుగుణంగానే 3 ఏళ్ల గడువు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంతో పాటు మంగళవారం కూడా ప్రభుత్వం దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 2620 వరకు వైన్ షాపులున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 690 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించి పోటీ నేపథ్యంలో లాటరీ పద్ధతిన కేటాయిస్తారు. 2023-25 లైసెన్స్ కాలానికి ఆ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం అప్పట్లో మద్యం దుకాణాల కోసం ఆగస్టు 4వ తేదీ నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించి ఆగస్టు 21న లాటరీ డ్రా నిర్వహించింది. కొత్త పాలసీలో మొత్తం 2620 మద్యం దుకాణాలను వ్యాపారులకు కేటాయించింది. వీటిలో గౌడ,
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది. ఆ దుకాణాల గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. నిజంగా తప్పు జరిగితే దానిని ఎత్తి చూపడం కాదు, లేని తప్పులను సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ రోతపత్రిక నైజం. ఈ క్రమంలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయంటూ ఒక కథనాన్ని వండి వార్చింది. ప్రభుత్వ కాలేజీలన్నీ ఖాళీ అయిపోయాయని, ఎక్కడా విద్యార్థులు లేరన్నట్టుగా వాపోయింది. ఇంటర్ విద్యాశాఖ ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఈ శాఖ గణాంకాల ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 2023-24లో 67,148 మంది అడ్మిషన్లు పొందితే 2024-25లో 71,632 మంది చేరారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 74,838కి పెరిగింది. అంటే 3,206 మంది అదనంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. కాగా గతేడాది ఫస్ట్ ఇయర్ చదివిన 71,000 మందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది సెకండ్ ఇయర్ కు వచ్చారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,46,332కు చేరింది. వైసీపీ ప్రభుత్వంలోని చివరి ఏడాదితో పోల్చినా గతేడాదితో పోల్చినా విద్యార్థుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా చూసినా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు పెరిగాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ విద్యార్థుల సంఖ్య పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావట్లేదు. అదే సమయంలో పడమర దిశ నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఏపీలోని జంగమహేశ్వరంలో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3-4 రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. భూమి అణువణువును స్కాన్ చేసి అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు ఇలా అన్నిటిని జల్లెడ పట్టే భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇవాళ సాయంత్రం 5:40 GSLV F-16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ను నిన్న మధ్యాహ్నం 2:10 ప్రారంభించారు. కౌంట్డౌన్ 27:30 కొనసాగిన తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV F-16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ బి నారాయణ్ ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి అంశంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ఏ ప్రపంచ నేత కూడా భారత్ను అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. తానే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తోసిపుచ్చేలా స్పష్టత ఇచ్చారు. 3 దేశాలు తప్ప మొత్తం ప్రపంచ దేశాలన్నీ భారత్కే మద్దతు పలికాయని చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం ఎంతో పరాక్రమం చూపినా భారత్ సైనికులకు మద్దతుగా నిలవకుండా పాకిస్తాన్ను వెనకేసుకు వచ్చేలా సందేహాలు వ్యక్తం చేశాయని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెప్పారు. సుమారు 2 గంటల పాటు ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించామని చెప్పడంతో పాటు కాంగ్రెస్ పై విమర్శలు తూటాలు ఎక్కుపెట్టారు. చివరగా పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడారని ప్రధాని మోదీ వెల్లడించారు. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ అంతకు మించి బదులిస్తుందని, వారు బుల్లెట్లు వాడితే మేము శతజ్ఞులతో బదులిస్తామని జేడీ వాన్స్ కు స్పష్టం చేశానని మోదీ చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఆపాలని ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ఏ నేత కూడా భారత్ ను అడగలేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో కేవలం 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడాయి. మిగతా అన్ని ప్రపంచ దేశాలు భారత్కే మద్దతు లభించింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ దేశ సైనికులకు మద్దతుగా నిలవలేదు. పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపించారు. పాకిస్తాన్తో పోరాటం చేసేందుకు ప్రభుత్వానికి రాజకీయ సంకల్ప బలమే లేకుండా పోయిందని విమర్శించారు. సాయుధ బలగాల చేతులను కట్టేసి పాక్ పై దాడికి దిగాలని ఆదేశించారని దుయ్యబట్టారు. భారత్ పాక్ మధ్య సంఘర్షణను నివారించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే ప్రకటిస్తున్నప్పటికీ ఆయన చెబుతుంది అబద్దమని ప్రధాని మోదీ ఎందుకు చెప్పలేకపోతున్నారని రాహుల్ ప్రశ్నించారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. పెహల్గాం ఘటనలో మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. దాడికి ప్రతీకారంగా బలగాలు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఇండీ కూటమి ఒక్కతాటిపై నిలిచి మద్దతు పలికిందని గుర్తు చేశారు. కాగా పెహల్గాం ఘటనలో భద్రతా వైఫల్యానికి హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాజ్యసభలో విపక్ష నేత
4వ టెస్ట్ను డ్రా చేసుకున్న భారత్ సిరీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. రేపటి నుంచి ఓవల్లో జరిగే 5వ ఆఖరి టెస్టులో గెలిచి సిరీస్ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తిగా మారింది. ఊహించిన దానికంటే ఎక్కువ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వికెట్లు పడగొట్టగల బౌలర్ కోసం భారత్ చూస్తుంది. స్టార్ పేసర్ బూమ్రా విషయం సస్పెన్స్ గా మారింది. మాంచెస్టర్ టెస్టులో పేస్ తగ్గించి బౌలింగ్ చేయడంతో అతడి ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బూమ్రా బౌలింగ్ చేసేంత ఫిట్ గా ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ కొటక్ చెప్పాడు. కానీ టీం మేనేజ్మెంట్ మ్యాచ్ ముందు మాత్రమే బూమ్రాపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను గత 4 మ్యాచ్లుగా బెంచ్కే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతడికి ఆఖరి టెస్టులో ఆడించడం ఖాయంగా భావిస్తున్నారు.